జార్ఖండ్లో విద్యార్థుల నిరసనలు పీక్స్కు చేరాయి. పోటీ పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకులు, పారదర్శకత లోపించడంపై విద్యార్థులు జార్ఖండ్ రాజధాని రాంచీలో ఆందోళనకు దిగారు. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల్లో అవకతవకలు జరిగాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కట్ ఆఫ్ మార్కులు, మెరిట్ జాబితా సరిగ్గా ప్రకటించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో విద్యార్థులు కొన్ని రోజులుగా నిరవధిక దీక్షలు, ధర్నాలు చేస్తున్నారు. విద్యార్థి నాయకుడు దేవేంద్ర నాథ్ మహాతో కలిసి నిరాహార దీక్షకు దిగారు. 14వ జేపీఎస్పీ ప్రిలిమినరీ పరీక్షను వెంటనే రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో నియామక పరీక్ష అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, నియామక బోర్డుల పనితీరులో పారదర్శకత పెంచాలని కోరుతున్నారు. ఈ ఆందోళనకు సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే తన పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. माझं जे बोलणं झालं त्याआधी मला त्यांनी ते सांगितलं. परवाच माझं रात्री फोन कॉलवर बोलणं झालं आणि मला त्यांनी सांगितलं की त्यांना तिथं टेंटे लावू देत नाहीये, वॉशरूमची सुविधा नाहीये. एका प्रकारे जसं आम्हाला जंतर मंतरवर करण्यात आलं तसंच त्या विद्यार्थ्यांनाही करण्यात येते. तर मी त्या विद्यार्थ्यांना सांगितलं की कॉकरोच जनता पार्टी पूर्णपणे त्यांच्या बरोबर आहे आणि त्यांच्या आंदोलनाला मजबूत करण्यासाठी जे काही करता येईल ते आम्ही करू आणि त्याच्या जे काही डिमांड्स आहेत त्यांचा आम्ही पूर्ण